గాయపడ్డాను, మరింత ప్రమాదకారిణి అంటూ ఆప్కు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాఘవ్ చెద్దా. ఆప్ నేతలు చేసిన 3 ఆరోపణల్ని కొట్టిపారేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై ఆప్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రాఘవ్ విమర్శలు గుప్పించారు. ఆప్ వర్సెస్ ఆప్ ఎంపీ ఇప్పుడు ఢిల్లీ వేదికగా మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత రాఘవ్ ఆప్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రాఘవ్ చెద్దాపై ఆప్ నేతలు చేసిన విమర్శలను కొట్టిపారేశారు. తాను గాయపడ్డాను, అందుకే మరింత ప్రమాదకారిణి అంటూ ఇటీవలి విడుదలైన దురంధర్ 2 సినిమా డైలాగ్ తో పార్టీకి రాఘవ్ చెద్దా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై ఆప్ చేస్తున్న ఆరోపణలన్నీ కుట్రపూరితమని, ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు తాను సభలోనే కూర్చుంటానన్న ఆరోపణను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్లమెంటులో ప్రతి చోట సీసీటీవీ కెమెరాలుంటాయని, తాను వాకౌట్ చేయని ఒక్క సందర్భాన్ని చూపించినా సరేనని సవాల్ విసిరారు. पार्लियामेंट से वॉकआउट करता है, सदन से वॉकआउट करता है, तो राघव चड्ढा वहीं बैठे रहते हैं, वो वॉकआउट नहीं करते. ये सरासर झूठ है, सफेद झूठ. मैं चुनौती देता हूं, एक इंस्टेंस, एक दिन ऐसा बताइए. చీఫ్ సెలక్షన్ కమిషనర్ అభిశంసన తీర్మానంపై సంతకం చేయడానికి నిరాకరించానన్న వార్తల్లో నిజం లేదని రాఘవ్ చెద్దా స్పష్టం చేశారు. అసలు ఆప్ నుంచి ఏ నాయకుడు కూడా తనను ఈ తీర్మానంపై సంతకం చేయమని అడగలేదని ఆయన వెల్లడించారు. పైగా ఆప్ ఉన్న 10 మంది ఎంపీల్లో 6 లేదా 7 మంది దానిపై సంతకాలు చేయలేదని, కేవలం 50 మంది సంతకాలు ఉంటే సరిపోయేదానికే తనను బాధ్యుణ్ణి చేయటం విడ్డూరమని రాఘవ్ చెద్దా పేర్కొన్నారు. और आम आदमी पार्टी के राज्यसभा में कुल 10 सांसद हैं, जिनमें से 6 या 7 सांसदों ने इस मोशन पर खुद ही साइन नहीं किया. तो भला इसमें मेरी क्या गलती? खाली सारा दोष मुझ पर ही क्यों मढ़ा जा रहा है? పార్లమెంటుకు వెళ్లింది అరుపులు కేకలు వేయడానికి లేదా మైకులు విరగ్గొట్టడానికి కాదని, ప్రజా గొంతుకగా నిలవడానికని రాఘవ్ చెద్దా గుర్తు చేశారు. గత 4 ఏళ్లలో తాను జీఎస్టీ, ఆదాయపు పన్ను, పంజాబ్ నీటి సమస్య, ఢిల్లీ వాయు కాలుష్యం, ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు వంటి అనేక కీలక అంశాలను లేవనెత్తానని వివరించారు. ఎవరికీ తాను భయపడలేదంటూ ఆమ్ ఆద్మీ నేతలపై విమర్శలు గుప్పించారు. और मैं पार्लियामेंट में इंपैक्ट क्रिएट करने गया हूं, मैं पार्लियामेंट में रकस क्रिएट करने नहीं गया. ये टैक्स पेयर के पैसे से जो पार्लियामेंट चलती है, उस टैक्स पेयर के मुद्दे उठाने में पार्लियामेंट में गया हूं. अंत में मैं बस इतना कहना चाहता हूं कि जो लोग आज मुझ पर आरोप लगा रहे हैं, झूठे आरोप लगा रहे हैं, कि हर झूठ को बेनकाब किया जाएगा और हर सवाल का जवाब दिया जाएगा, क्योंकि मैं घायल हूं, इसीलिए घातक हूं. గతంలో ఆప్పై స్వాతి మాలివాల్ తిరుగుబాటు చేయగా ఇప్పుడు రాఘవ్ చెద్దా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు.